హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం మిరియాల పులిహోర తయారు చేసుకుందాం. చాలా త్వరగా అయిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. అలాగే ప్రసాదం లాగా కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ కోసం మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలను కూడా అరగంట నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపుగా చిటికెడు మెంతుల్ని బాగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అరగంట నానిన మిరియాలని ఈ మెంతుల పొడిలో వేసుకుని బాగా దంచుకోవాలి. మీకు బాగా పేస్ట్గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు, లేదంటే కచ్చాపచ్చగా కూడా దంచుకోవచ్చు. ఆ తర్వాత అన్నంలో పసుపు ఉప్పు వేసి ముందుగా ఉడికించుకోవచ్చు. ఒకవేళ అలా ఉడికించకపోతే వేడివేడి అన్నంలో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకుంటే బాగా కలుస్తుంది. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. ఆ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 10 జీడిపప్పులు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. దంచి పెట్టుకున్న మిరియాలు, మెంతుల పొడి వేసి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేయాలి. చిటికెడు ఇంగువ వేయాలి. ఇవన్నీ బాగా వేయించాలి. ఇందులో మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని ఈ గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు 1/2 టీ స్పూన్ బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆపిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పులిహోర కలుపుకునే పేస్ట్. ఇప్పుడు మనం ఈ పేస్ట్ని మనం రెడీగా పెట్టుకున్న అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిరియాల పులిహోర ప్రసాదంగా పెడతారు, లేదంటే మీకు మిరియాల ఫ్లేవర్ ఇష్టమైతే ఇలా చేసుకొని తినండి. ఈ మిరియాల పులిహోరలో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వాడరు, కానీ ఆ పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసం నేను ఒక 2 పచ్చిమిరపకాయలు వేశాను. చాలా త్వరగా తయారు చేసుకుని ఈ పులిహోర ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి.